హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడైతే కైలాస పర్వతం కొండపై నుంచి కింద రూప్ లో అయితే దిగుతున్నాం అనమాట. ఆ విజువల్స్ చూడండి, అసలు ఎంత నీట్ గా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వైజాగ్ లోని మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. సుమారు 20 కిలోమీటర్ జర్నీ. ఈ దారిలో ప్రకృతి అందాలు చూస్తూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు. రోడ్లు అయితే బాగా డెవలప్ చేశారనమాట. మొత్తం హైవే చూడండి, చూడండి ఫ్రెండ్స్, సింహాచలం కొండ కిందకి వచ్చేసాము. ఇక్కడ నుంచి కొండ పైకి వెళ్ళడానికి మన సొంత వెహికల్స్ అలౌ చేస్తారు, లేదా దేవస్థానం బస్సులు కూడా ఉంటాయి. కొండపైకి వెళ్లే దారి చాలా అద్భుతంగా ఉంటుంది. మెట్లెక్కి వెళ్ళాలనుకునే భక్తుల కోసం మెట్లు మార్గం కూడా ఉంది. ఇంకా సింహాచలం టెంపుల్ హిస్టరీకి విషయానికి వస్తే, ఇది 11వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన క్షేత్రం. ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ నరసింహ రూపంలో ఇక్కడ వెలిశారు. అందుకే ఇక్కడ స్వామివారి సగం వరాహ రూపం, సగం నరసింహ రూపంలో ఉంటారు. ఇలా రూపం ప్రపంచంలోని ఇంకెక్కడా ఉండదు. సింహాచలం కొండకు సంబంధించి ఒక విశిష్టమైన కథ ఉంది. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా ఒకసారి ప్రహ్లాదుడిని సముద్రంలో పడేసి అతనిపై ఒక పెద్ద పర్వతాన్ని పెట్టమని తన భటులను ఆజ్ఞాపిస్తాడు. విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని రక్షించడానికి ఆ పర్వతాన్ని పక్కకు జరిపి అతని సముద్రం నుండి పైకి లేపుతారు. పురాణాల ప్రకారం ఈ ప్రహ్లాదుని రక్షించడానికి పక్కకు జరిపిన ఆ పర్వతమే ఈ సింహాచలం కొండ. అందుకే ఈ కొండ అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఘాట్ రోడ్ నిర్మించక ముందు భక్తులు కేవలం మెట్ల ద్వారానే కొండపైకి వెళ్లేవారు. గత 60 నుంచి 70 ఏళ్ల చరిత్రలో ఈ ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు జరగకపోవడం ఒక విశేషం. ఇది స్వామివారి మహిమ అని భక్తులు నమ్ముతారు. ఈ ఘాట్ రోడ్ సుమారు 5 కిలోమీటర్ పొడవు ఉంటుంది. రాత్రి 9 గంటల తర్వాత సాధారణంగా వాహనాలు రాకపోగల అనుమతించారు. ఇక్కడ ఉన్న పిఆర్ఓ ఆఫీసులో అయితే టికెట్స్ ఇస్తారనమాట. దర్శనం విషయానికి వస్తే, ఇక్కడ ధర్మ దర్శనం 100 రూపాయల దర్శనం, 300 రూపాయల టికెట్ అందుబాటులో ఉంటాయి. వీకెండ్స్ లో కొంచెం రద్దీ ఉంటది కాబట్టి 300 రూపీస్ టికెట్ అయితే చాలా త్వరగా వెళ్ళి రావచ్చు మనం దర్శనానికి అయితే. సో టెంపుల్ అయితే చూడండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మొబైల్స్ అయితే అలో ఉండవు, బయట అయితే పెట్టేసేయాలి. ఇక్కడ దర్శనానికి వెళ్లే ముందు కప్ప స్తంభాన్ని కౌగిలించుకోవడం మర్చిపోకండి. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్ళేసి వస్తాం అనమాట. మాకు దర్శనం అయితే బాగా జరిగింది. ఈ స్వామివారి స్పెషాలిటీ ఏంటంటే, ఏడాది పొడవునా స్వామివారు చందన పూతలో ఉంటారు. కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే ఈ గంధాన్ని తీసి నిజ రూప దర్శనం ఇస్తారు. ఇక్కడ దర్శనం అయ్యాక ఇక్కడ పులిహార, లడ్డు ప్రసాదం అసలు మిస్ అవ్వకండి. ఈ టేస్ట్ వేరు. సో లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న హోటల్లో అయితే తినడానికి అయితే వెళ్తాము. సో ప్రస్తుతానికి అయితే క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసాము. సో ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇది హోటల్ అనమాట. సో ఇది బస్ స్టాండ్. ఇక్కడ దగ్గరలో ఉన్న బస్సులు ఇక్కడ ఆగుతాయి అనమాట. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి, టెంపుల్ దగ్గరికి. సో లంచ్ అయితే చేసుకొని ఈ హోటల్ రసపూర్ణ అంట. టెంపుల్ దగ్గరలో మంచి హోటల్ అంటే డ్రైవర్ ఇక్కడ ఈ హోటల్ మంచిది అన్నాడు అనమాట. సో అందుకే ఇక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఓన్లీ మీల్స్ అనమాట. చపాతి, పూరి అవన్నీ ఉన్నాయి. సో పొంగల్ అన్ని ఉన్నాయన్నమాట. మీల్స్ కూడా ఉంది. సో మేమైతే మీల్స్ తీసేసుకుంటాము. ఈ హోటల్లో తినేసి స్టార్ట్ అయిపోయాము. నరసింహస్వామి వారు ఉగ్ర రూపమైనప్పటికీ సింహాచలంలో ఆయన శాంతమూర్తిగా కొలువై ఉంటారు. స్వామివారిని దర్శించుకోవడం వల్ల తెలిసి తెలియక చేసిన పంచపాతకాలు తొలగిపోతాయి, మనసు నిర్మలమవుతుంది, భక్తుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్ మన డివైన్ జర్నీ. మీరు ఎప్పుడైనా సింహాచలం వచ్చారా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సింహాద్రి అప్పన్న. నెక్స్ట్ లాగాలో కలుద్దాం. బాయ్ బాయ్.